హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో జ్యూసీగా టెండర్‌గా ఉండే చికెన్ తందూరిని చాలా ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఒక్కసారి చికెన్ తందూరిని మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే ఇంకెప్పుడు బయట కొనరండి. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా జ్యూసీగా టెండర్‌గా ఉండే చికెన్ తందూరిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక 4 ఫుల్ చికెన్ లెగ్ పీసుల్ని తీసుకున్నానండి. వీటి క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది. ఈ చికెన్ లెగ్ పీసుల్ని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టి తీసుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వలన చికెన్కి అప్లై చేసిన మసాలా మొత్తం లోపల వరకు పట్టి చికెన్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చికెన్కి ఘాట్లు పెట్టి తీసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఈ నిమ్మకాయ రసం చికెన్ మొత్తానికి బాగా పట్టే విధంగా అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని చికెన్ కి బాగా పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టడం వలన చికెన్ జ్యూసీగా టెండర్ గా తయారవుతుందండి. ఈ లోపు చికెన్ తందూరికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ మసాలా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఘాటుకు సరిపడా కారం, టేస్ట్ కు సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల తందూరి చికెన్ మసాలాని తీసుకోవాలండి. తందూరి మసాలా అందుబాటులో లేని వారు చికెన్ మసాలాను కూడా యూస్ చేయొచ్చండి. ఈ విధంగా మసాలాలు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పెరుగును వేసుకొని అన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా లెమన్ జ్యూస్ కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ని తీసుకొని చికెన్ ముక్కలకి మొత్తం మసాలా బాగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ చికెన్ మసాలాని ఈ చికెన్కి పెట్టుకున్న ఘాట్ల మధ్యలో కూడా బాగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వలన చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ లెగ్ పీసులన్నింటికి కూడా మసాలాని బాగా అప్లై చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచి 1 గంట సేపు ఈ చికెన్ ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. మీకు వీలు ఉన్నట్లయితే ఓవర్ నైట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఒక 2 అవర్స్ పాటు చికెన్ ని బాగా మ్యారినేట్ చేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత చికెన్ ని ఫ్రిడ్జ్ లోంచి తీసి చూసినట్లయితే చూడండి చక్కగా మ్యారినేట్ అయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ తోటి తందూరిని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యితో పాటు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసుల్ని రెండింటిని ఉంచి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఈ 20 నిమిషాల పాటు కూడా చికెన్ ని కంటిన్యూగా అలానే ఉడికించుకోకూడదండి. మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి చికెన్ ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ చికెన్ లోపలి వరకు కూడా ఉడికే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే 20 నిమిషాలకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా చికెన్ ఉడికిందా లేదా అని. ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ తీసుకొని చికెన్ ని గుచ్చి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుందండి చికెన్ ఉడికిందా లేదా అన్న విషయం. చికెన్ బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఒక బొగ్గుని తీసుకొని బొగ్గు మొత్తాన్ని బాగా కాల్చుకోవాలి. బొగ్గు అందరికీ అందుబాటులో ఉండదు అని అనుకుంటున్నారేమో, అలా ఏమీ లేదండి. ఇప్పుడు సిటీస్ లో కూడా బొగ్గు చాలా ఈజీగా దొరుకుతుంది. సిటీస్ లో ఉన్నవారు బట్టలు ఐరన్ చేసే వారి దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇచ్చినట్లయితే 1/4 కిలో బొగ్గుల్ని ఇస్తున్నారండి. కాబట్టి మీరు బొగ్గు దొరకదేమో అన్న టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక పల్లెటూరులో వారికి అయితే బొగ్గు చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది. బొగ్గుని మొత్తం బాగా కాల్చుకున్న తర్వాత చికెన్ మధ్యలో ఈ విధంగా గ్యాప్ చేసుకొని కాలిన బొగ్గుని ఒక గిన్నెలో వేసుకొని చికెన్ మధ్యలో ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని బాగా కాలిన బొగ్గు పైన 1 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ వేసినట్లయితే పొగ చూడండి ఎంత బాగా వస్తుందో. అప్పుడు వెంటనే మూతని క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూతని ఓపెన్ చేయకుండా అలాగే వదిలేసేయాలండి. అప్పుడు స్మోకింగ్ ఫ్లేవర్ మొత్తం తందూరి పీసెస్ కి బాగా పడుతుంది. ఈ స్మోకింగ్ ఫ్లేవర్ తో ఉన్న తందూరి చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి బొగ్గు ఉన్న గిన్నెని కూడా బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు తందూరి చికెన్ ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చికెన్ లెగ్ పీసుల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు చికెన్ తందూరి కలర్ఫుల్ గా కనిపించాలంటే ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ హెల్త్ కు మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ నేమి యాడ్ చేయలేదు. అంతే అండి, చాలా సింపుల్ గా బయట దొరికే చికెన్ తందూరి కంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయి జ్యూసీగా టెండర్ గా ఉందో. మీకు ఈ చికెన్ తందూరి రెసిపీ నచ్చిందా? అయితే
తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ తందూరి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.